గుత్తి వంకాయ వండుతున్నాను ఫ్రెండ్స్. వేరుశెనగ గుళ్ళతో గుత్తి వంకాయ వండుతున్నాం. అంతలోకి మనం గుత్తి వంకాయలో పెట్టి ఓ పక్కన పెడదాం. వేరుశెనగ గుళ్ళతో చేశాను ఫ్రెండ్స్. ఇది వేరుశెనగ గుళ్ళు, ధనియాలు, కొత్తిమీర వేసాను అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా గుత్తి వంకాయ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, కొత్తిమీర వేసామనుకో ఇంకా బాగుంటుంది అనమాట. కలపడం చూపిందాం ఫ్రెండ్స్. మా అమ్మాయి ఓటైనాకి వెళ్ళింది, అందుకని చూపించడం అవ్వలేదు ఫ్రెండ్స్. ఒక్కొక్కాయ పెట్టేయాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తినటానికి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ 2 రోజులు పెట్టలేదు ఫ్రెండ్స్ నేను వీడియోస్. అంటే కొంచెం మేము ఇల్లు మారాము, అందువల్ల వీడియోస్ పెట్టలేదు 2 రోజులు. ఇక్కడి నుంచి ఇంకా డైలీ పెడతాను ఫ్రెండ్స్ వీడియోస్. చేద్దాం. ఫ్రెండ్స్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వేరుశెనగ గుళ్ళు, ధనియాలు, కారం, మెంతులు పొడిలోనే కారం కూడా వేసేసాను. అవి చేసి గుత్తి వంకాయ వేస్తున్నాను అన్నమాట. కుక్కర్ మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక విజిల్ రాగానే దింపేయడమే. గుత్తి వంకాయ ఫ్రెండ్స్ వేరుశెనగ గుళ్ళు పప్పుతో చేశాను. మీరు కూడా ఇలాగా తయారు చేసుకుని తినండి. తిన్న తర్వాత ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను మంచి వీడియోలన్నీ చేసి SDV సాయి ఛానల్లో ఫుల్ వీడియో పెడతాను, చూడండి.